హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసంతాస్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో హెయిర్ గ్రోత్ కోసం ఇంట్లోనే ఒక ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, వీడియోలో చూపించేవన్నీ తీసుకోవాలన్నమాట. ఈ ఆయిల్ కోసం మందార పువ్వులు ఒక 4-5, ఇంకా ఉసిరికాయలు, పెద్ద ఉసిరికాయలు దొరుకుతాయి కదా, ఆ ఉసిరికాయలు, గోరెంటాకు కొంచెం, ఇంకా కరివేపాకు కొంచెం, అలాగే బ్లాక్ సీడ్స్ దొరుకుతాయి కదా, బ్లాక్ సీడ్స్ కొంచెం, ఇంకా ఫ్లాక్ సీడ్స్ ఈ 2 తీసుకోవాలి. ఇంకా మెంతులు కూడా ఒక 4-5 టీ స్పూన్లు తీసుకోండి. ఈ బ్లాక్ సీడ్స్ అంటే అదే అండి, అవిసె గింజలు. అవి కూడా ఒక 4-5 స్పూన్లు, బ్లాక్ సీడ్స్ 4-5 స్పూన్లు, ఒక 5-6 ఉసిరికాయలు ఇవన్నీ తీసుకొని ఒక 1/2 లీటర్ వరకు కోకోనట్ ఆయిల్ తీసుకొని, మనకి ఎంత కావాలనేది క్వాంటిటీ బట్టి 1/2 లీటర్కి నేను వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ సరిపోతాయి అన్నమాట. ఫస్ట్ ఒక గిన్నె పెట్టి స్టవ్ పై దాంట్లో కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక ఒక్కొక్కటి వేసుకోవాలి. ఫస్ట్ అవిసె గింజలు, ఆ తర్వాత బ్లాక్ సీడ్స్, అలానే అవి ఉడుకుతూ ఉంటాయి కదా, ఒక్కొక్కటి వేసుకోవాలి. ఉసిరికాయలు, మెంతులు, కరివేపాకు, ఇంకా గోరెంటాకు అంతా వేసుకొని గ్యాస్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలన్నమాట. ఒక 20 మినిట్స్ వరకు మరిగించాలి. తరువాత మందార పువ్వులు లాస్ట్లో వేసుకొని మరొక 10 మినిట్స్ మరిగించుకోవాలి. లో ఫ్లేమ్లో మరిగించుకోవాలండి. మంచిగా అంతా కుక్ అవుతుంది, కలర్ కూడా చేంజ్ అవుతుంది. చూడండి, కాసేపు తర్వాత కలర్ చేంజ్ అవుతుంది. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా యూస్ అవుతుంది ఈ ఆయిల్. ఈ ఆయిల్ ఎలా యూస్ చేయాలంటే వీక్లీ ఒకసారి యూజ్ చేయాలి. అది నైట్ పడుకునే ముందు రాసుకొని మంచిగా మసాజ్ చేసుకోవాలి హెడ్కి. తర్వాత నెక్స్ట్ డే మనము డైలీ ఏ షాంపూ యూజ్ చేస్తామో అదే షాంపూతో తలస్నానం చేసుకోవాలి. లేకుంటే ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ ముందైనా సరే తలకు పట్టించి మంచిగా మసాజ్ చేసుకొని స్నానం చేయండి. చాలా అంటే చాలా బాగా యూస్ అవుతుంది. చూసారా, ఇలా మరిగించాక కలర్ కూడా మారిపోయింది. ఆ తర్వాత 1 అవర్ వరకు పక్కన పెట్టి చల్లారినాక ఒక బాటిల్లో వేసుకొని స్టోర్ చేసి పెట్టుకోండి. ఈ ఆయిల్ చాలా బాగా యూస్ అవుతుంది, ట్రస్ట్ మీ. మరి ఈ వీడియో నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.